ప్రియమైన సహోదరులు మరియు సహోదరులకు అలాగే చిన్నారులకు కూడా ప్రభు నామం ఉన్నారండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి చదవాలని ఆలోచనతో ముందుకు వచ్చాను. కానీ ఇక్కడ రాగానే మన సహోదరులు ఒకరు అన్నా, మరి స్త్రీలు పాటలు పాడలేదన్నా, వాళ్ళు ఎందుకు పట్టణం చేయట్లేదన్నా అని చెప్పి అడగడం జరిగింది. మన మధ్యలో ఉన్న సహోదరుడు పేరుద్దు, ఎందుకంటే తెలుసుకోవడం మంచిది. ఆ యొక్క సహోదరులు కూడా అనేక స్థానిక సంఘాలు అంటే ఇతర సంస్థలతో కలిసి పనిచేసి తెలుసుకున్నటువంటి సహోదరుడు. మరి అలాంటి సహోదరుడికి మనం వివరణ ఇవ్వకపోతే వాటికి ఇప్పుడు మనం కూడుకుని ఆరాధిస్తున్న దీనికి తేడా తెలియదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆ యొక్క వివరణ ఈరోజు మనం చూద్దాం. ఆ యొక్క వివరణ ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ కూడినటువంటి మనందరం కూడా ఒక ఏకీభావానికి రావాలి. 2 పేతురు 2వ అధ్యాయము 20-21 ఉన్నటువంటి అంశాన్ని ఏకీభవించాలి. చదవండి ఒకసారి దయచేసి. ఎవరైనా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికి. పేతురు అపోస్తలుడు అలాంటి సంఘానికి దేవుని యొక్క లేఖనాలు ఏ విధంగా కలిగాయి, దేవుని లేఖనాలు ఏ విధంగా మానవులకు అందుబాటులోకి వచ్చాయి విషయాలను చెప్తున్నాడు. ఎలా కలగలేదట అవి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, అంటే ఏదో నోటుకొచ్చింది, ఏదో తన మనసులో తోచింది, తన హృదయం కలిగిన దాన్ని బట్టి అనుకోవటం వలన లేఖనము కలగలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏమంటున్నాడు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము ఒప్పలేదు. అంతవరకు క్లారిటీనా? ఏ ప్రవచనము అంటే ఇందులో ఎన్నైతే ఉన్నాయో అన్నినా, లేకపోతే కొన్నా? అన్ని. అంటే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఏది కూడా ఒక వ్యక్తి యొక్క మేధస్సును బట్టో, ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టో, ఒక వ్యక్తి యొక్క ఊహను బట్టో కలగలేదు అనేటువంటి విషయాన్ని మనం ఫస్ట్గా గమనించాలి. ఇక రెండోది, మరి అలాగైతే ఎలాగొచ్చాయేమి అంటే, మనుషులు పరిశుద్ధాత్మ మూలంగా పలికిరి అని అన్నారు. ఎలా పలికారు మనుషులు? ఆ రోజు పలికింది మనుషులే, కానీ మనుషులు తమ సొంతంగా పలికారా? లేదు, పరిశుద్ధాత్మను బట్టి పలికారు అనేది ఇంతవరకు మనం క్లారిటీగా ఉండాలి. అలాంటప్పుడు బైబిల్లో కొంతమంది విషయమే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొంతమంది విషయమే కొన్ని ఆజ్ఞలు ఇచ్చి వారు మీరు ఇలాగుండాలి, మీరు ఇలాగుండాలి అని చెప్పడం జరిగింది. మరి దానికి మనందరం లోబడాలనా, లేకపోతే మీరాలనా? చెప్పాలి. బైబిల్ మాటలకు లోబడదామా, మీరామా? ఏమండి, లోబడదాం? మరి ఈరోజు పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఆయన వాక్యం చెప్పడానికి నిలబడతాడు, వెనక ఒక కామెంట్ చదువుతూ ఉంటారు, మీరు చూస్తుంటారు, వింటుంటారు. ఆయన గొప్ప నాయకుడు అని చెప్పి అనుకుంటుంటారు జనం. మరి దేవుని ఎదుట ఆ నాయకుడు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడా, దేవునికి అసహ్యంగా ఉంటాడా? ఆలోచించండి. ఇప్పుడు లూకా 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? చదవండి 15వ వచనంలో. లూకా 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు నీ హృదయములను ఎరుగను. మనుషులతో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూశారు? ఇప్పుడు నేను ఒక దేవుని సేవకుడు నేను అనుకుంటున్నా,
ఉదాహరణకి పెద్ద పెద్ద నాయకులు, టీవీ ప్రసంగికులు కూడా దేవుని సేవకులేని వారు అనుకుంటున్నారు. వారు నేను ఒకసారి నిలబడితే ఈ యొక్క ప్రపంచము లేదా ఈ యొక్క జనం ఎవరికి ఎక్కువగా విలువిస్తారు చెప్పండి? వాళ్ళకే కదా. అంటే మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏమైనదట? అసహ్యము. మనం నమ్ముతున్నామా? నమ్ముతున్నామండి? మనుషుల్లో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి ఏమైంది? అసహ్యము. మరి ఈ యొక్క నాయకులు కొంతమంది వెనకుండి స్త్రీలతో పాటలు పాడించడము, స్త్రీలతో చదివించడము, ఈ కార్యాలు చేస్తున్నారు. సహోదరులు కూడా ఏమనుకుంటున్నారు అంటే మనమే ఇక్కడ గ్రేట్, మిగతా వాళ్ళు గ్రేట్ కాదు అనే భావన సహోదరులు కూడా కలిగింది. అంటే ఇక్కడ ఉన్న మన సహోదరులలో ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరు చిన్న చూపు చూడాలనే భావంతో నేను ఈ మాటలు చెప్పట్లేదు. దయచేసి గమనించాలి, మీరందరూ అర్థం చేసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి 1 కొరింథీ 11వ అధ్యాయము 1-2 వచనం చూడండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 1-3 వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనచ్చు స్త్రీకి శిరస్సు పురుషుడిని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకున్న వారిని కోరుచున్నాను. చూడండి 3వ వచనంలో ఒక అధికార సీక్వెన్స్ అంటే అధికార వరుసను చెప్తున్నాడు అక్కడ. అంటే ఒక క్రమం చెప్తున్నాడు. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. మనందరికీ శిరస్సు ఎవరు? అధికారి ఎవరండి? క్రీస్తు. రెండవది, స్త్రీకి శిరస్సు పురుషుడు. అంటే స్త్రీ మీద అధికారి ఎవరు? ఎంతమంది సహోదరులు నా పైన నా భర్త అధికారి నమ్ముతున్నారు? ఒకవేళ మన సహోదరులలో ఎవరైనా అలా నమ్మకపోతే వారు దేవునికి ఇష్టలా కాదా? ఒకసారి ఆలోచించండి. నేను మనం చదువుతున్నందువల్ల లేదా ఈ యొక్క ప్రకటన నేను మీ ఎదుటి పెడుతున్నందువల్ల బ్రదర్ మమ్మల్ని ఏదో చిన్నసూపు చూస్తున్నాడు దయచేసి మీరు ఎవరు అనుకోవద్దండి. మీరందరూ నాకు ప్రేమ కలిగినటువంటి వాళ్లే. మీ అందరినీ కూడా దేవుడు మనందరినీ దేవుడు ఆశీర్వదించాలనే ఉద్దేశం కోసమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రతి పురుషునికి శిరస్సు ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు ఎవరైనా. ఎంతమంది మత సంఘాలలో దేవుడు క్రీస్తు వేరు వేరు తెలుస్తుంది? మీరు ఆలోచించండి. మీరు ఎన్ని సంఘాలు కనుకోండి క్రీస్తు సంఘం కాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు క్రీస్తు ఇద్దరు ఒకరే. ఆయనే పరలోకంలో తండ్రి, ఆయనే భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు, ఆయనే మళ్ళా భూమి మీద నుంచి వెళ్ళిపోయి మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడు అని ముగ్గురు ఒకరే అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటున్నాడు? క్రీస్తులకు శిరస్సు ఎవరైనా చెప్పాలండి. క్రీస్తులకు అధికారి ఎవరు? దేవుడేనా? అప్పుడు ఆ దేవునికి అంటే క్రీస్తు దేవుడు ఒకరే అయితే తనకు తానే అధికారి ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి తండ్రి వేరు, కుమారుడు వేరు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఎందుకు నేను ఈ అంశాన్ని తీసుకొచ్చాను అంటే సహోదరులు సంఘములో మాట్లాడవచ్చా, లేదా పాటలు పాడవచ్చా, లేదా బోధించవచ్చా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మన సంఘంలోకి వస్తున్నటువంటి వాళ్ళు దాదాపు మీ అందరికి అనుభవమే. ఒక 8-10 సంవత్సరాలు బట్టి సేవ ప్రారంభించబడింది కదా. సహజంగా ఎందుకండి మీరందరూ తెలుసు, పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంఏ చదివింది, బిఎస్సీ ఎంఎస్సీ చదివారు, తర్వాత డైరెక్టర్ గారు ఎంఎస్సీ చదివారు. మరి అందరూ కూడా పెద్ద చదివినటువంటి వాళ్ళు. మరి ఇలాంటి సహోదరులకి దేవుని యొక్క లేఖనం చెప్పగానే వాళ్ళు ఇది రైట్ అని చెప్పి అనుకున్నారు, మౌనలయ్యారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారని చెప్పి కొంతమంది సేదరించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. బాధపడతారు దానికోసం. ఎందుకు బాధపడాలి? వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ద్వేషించారు, మనం ద్వేషించారంటే దేవుని యొక్క వాక్యాన్ని ద్వేషించినట్లే. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి 1 కొరింథీ 14వ అధ్యాయం సహోదరుల గురించి
14:34 చూడండి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడటకు వారికి సెలవు లేదు. రైట్. సహోదరులారా గమనించండి, సహోదరులు అంటే బాప్తిస్మము పొంది సంఘంలోనికి వచ్చినటువంటి సహోదరులు లేదా స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను. ఇది బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, లేకపోతే నేనేమైనా కల్పించి చెప్తున్న మాట? మీరే చెప్పాలి. ఏమండి, దేవుడు చెప్పేదా? 100% దేవుడు చెప్పిన మాట, మనుషులు కల్పించింది కాదు. సంఘములో స్త్రీలు మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. మరి ఎంతమంది స్త్రీలు ఈ మాట తృప్తికరంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది టీవీల్లో ప్రసంగం చేయట్లేదు చెప్పండి స్త్రీలు? ఎంతమంది టీవీల్లో పాటలు పాడలేదు చెప్పండి? నేను తప్పనలే, గమనించాలి. ఎప్పుడు వారు పాడాలి, ఎప్పుడు వారు బోధించాలి అనేటివి కూడా దేవుడు చెప్పాడు, చెప్పకుండా ఏం లేదు. మరి ఇక్కడ స్త్రీ ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి అని అంటే సంఘము. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే ఏంటండి? ఇప్పుడు ఎక్కడైతే 2-3 బాప్తిసం పొందినటువంటి సహోదరులు కూడి వస్తారో వారిని ఏమంటాము మనం? సంఘము అంటారు. అంటే సంఘము అంటే పిలువబడిన వారు అని అంటారు. ఈ పిలువబడినట్టు వారు అంటే ఎక్కడి నుంచి పిలువబడ్డారు అంటే లోకంలో నుంచి బయటకు పిలువబడినట్టు వారు, లేదా ప్రత్యేకమైన ఉద్దేశం కోసం పిలువబడినట్టు వారే సంఘం అంటాం. ఇక్కడ కూడినట్టు మనం ఏమైనా ఇప్పుడు ఏమైనా సంఘము కదా. సంఘము అంటే ఇప్పుడు ఈ స్థలంలో సహోదరి ఏం చేయకూడదు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను. ఏంటంటే మాకు మాట్లాడటానికి మీరు అందుకు ఇవ్వట్లేదు, బోధించడానికి అవకాశం ఇవ్వట్లేదు, మాకంటే మీకేమన్నా మీకంటే మాకేమన్నా జ్ఞానం తక్కువగా ఉన్నదా, మాకేమన్నా పాటలు బాగా రాగం రాదా, మేము మీకంటే తెలివిగా ఏమన్నా బోధించలేమా అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. ఏమండి, అనుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? మనం చూసాం కదా 2 పేతురు 2:1 అధ్యాయము, దేవుని యొక్క లేఖనాలు ఏది కూడా మనుషులు ఇచ్చిన బట్టి ఏం చేయలేదు, కలగలేదు. అప్పుడు ఈ యొక్క దేవుని యొక్క లేఖనము ఏముంటుందంటే సంఘములో స్త్రీలు మౌనంగా ఉండవలసిందే, వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇది కొత్త నిబంధన మాత్రమే చెప్తున్నదా, లేకపోతే ధర్మశాస్త్రం కూడా చెప్తున్నదా? చూడండి, కింద చదవండి అవసరం. చూసారండి, ఇలాగూ ధర్మశాస్త్రం కూడా చెప్తున్నది. ఇది దేవుని యొక్క నియమము, ఇది ఆదిలో దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పాన్ని మానవులు ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు. అప్పుడు నిరాకరించడం వల్ల వారు ఏ విధంగా భావన కలిగి ఉన్నారు అని అంటే మేము ఈ సమాజంలో గొప్పవాళ్ళము అనేటువంటి భావన ఉంది. ఇది చూడండి, ఎక్కడ ఏ ఆఫీస్ కన్నా పోండి, ఎక్కడ వాళ్ళు హెడ్ మినిస్టర్స్ గా లేదా మేనేజ్మెంట్ డైరెక్టర్స్ గా లేదా పెద్ద పెద్ద అధికారులుగా ఉన్నది ఎవరంటే స్త్రీలే. దేవుని యొక్క నియమం ఏంటంటే పురుషుని కింద స్త్రీ లోబడి ఉండాల్సిందే అనేటువంటి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇది క్రైస్తవ స్త్రీలకు చెప్పినటువంటి మాట. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఇలాగూ ధర్మశాస్త్రం కూడా చెప్తున్నది. ఒకవేళ వారు ఏమైనా నేర్చుకుని కోరినట్లయితే అది వేరే విషయం. ఇప్పుడు నేర్చుకోవడానికి గురించి నేను ఆ తర్వాత మాట్లాడతాం. సంఘంలో ఒక సహోదరి ఏదైనా ప్రశ్నలు ఉంది, నేర్చుకోకపోతే ఏం చేయాలి అనేది కూడా ఆయన ఇచ్చాడు. అయితే ఇది ధర్మశాస్త్రంలో కూడా ఈ యొక్క నియమాన్ని దేవుడు పెట్టాడు. ఏమని? స్త్రీ మౌనంగా ఉండాల్సిందే, మాట్లాడుతూ వారికి అధికారం లేదు. నువ్వు దీనికి లోబడ్డావా దేవునికి ఇష్టడు అవుతావు. నువ్వు దీనికి లోబడకుండా దేవుడు చెప్పేది ఏంది, నేను నా ఇష్టం నేను చేస్తానని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే మనుషుల ఎదురు నువ్వు ఘనంగానే ఉంటావు. సహోదరి బాగా పాడుతుంది, సహోదరి బాగా ప్రసంగం చేస్తుంది అని చెప్పి అనుకుంటారు జనం. కానీ దేవుని దృష్టిలో అది ఏ విధంగా ఉంటుంది? మనం లూకా 16:15 చూసినప్పుడు దేవుని ఎదురు అది అసహ్యంగా ఉన్నది. మనుషుల్లో ఏది ఘనంగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి అసహ్యము. ఇది ఎవరు నమ్ముతున్నారు, ఎవరు లోపడతారు దీనికంటే నిజంగా క్రీస్తు తెలిసి క్రీస్తు సంఘాన్ని అంటే క్రీస్తులో జన్మించినట్లు వారు మాత్రమే దీనికి లోపడతారు. మిగతా వారు దీనికి లోపడతారా? ఏమండి, ఇప్పుడు మన సహోదరులు అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి 7th-8 Adventist నుంచి వచ్చినటువంటి సహోదరులు ఉన్నారు. ఆ తర్వాత CSI పోయినటువంటి వాళ్ళు ఉన్నారు.
తర్వాత ఇంకా రోమన్ క్యాథలిక్ మేము రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చినాడు. ఆ తర్వాత మరి పెద్దకోస నుంచి వచ్చినప్పుడు అయితే లేదనుకుంటాం మేము బహుశా. ఆ తర్వాత ఇంకా ఇతర మత శాఖల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం ఉన్నాం. మరి అలాంటి మనము అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధమైనటువంటి మాటకు లోబడుతున్నారా? ఆలోచించండి. వారు లోపట్లేదు. ఎందుకు లోపట్లేదు? మనుషులు ఏం కోరుకుంటున్నారు? దేవుని యొక్క మెప్ప, మనుషుల మెప్ప? వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పుని ఎక్కువగా అపేక్షిస్తున్నారు. యేసుక్రీస్తు కాలంలో పరిశీలన మధ్యలో ఉన్న సమస్య కూడా ఇదే. వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మాటకు లోబడలో వారు మనుషుల యొక్క మెప్పు వారికి కావాలి, మనుషుల యొక్క పొగడ్తలు కావాలి. అదే నేను కూడా మన సహోదరి దగ్గరకు వచ్చి సహోదరి బలయం పాడుతుంది, సహోదరి చాలా అద్భుతంగా ప్రసంగం చెప్తుందని చెప్పి సహోదరులు నేను కూడుకుంటూ పోతే ఇక్కడ ఎంతమంది ఉండరు సహోదరి. మీరు ఆలోచించండి. నాకు చాలా మంది పరిచయం వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వాళ్ళ దగ్గర పోయి సత్యాన్ని చెప్పాను. సత్యానికి వాళ్ళకి ఏం కాదు ఆ సత్యము ఇంపుగా లేదు. ఆ సత్యాన్ని లోపడాలని మనసు వాళ్ళకి లేదు. కాబట్టి వారు ఏం చేశారు? ఈరోజు మన దగ్గరికి రావట్లేదు. మన దగ్గరకు వాళ్ళు రావట్లేదు అనే దానికోసం మనం సత్యాన్ని మార్చాలన్నా? చెప్పండి. ఏమండి సహోదరులు మార్చాలమ్మా? మనం మార్చాల్సినట్టు అవసరం లేదు. చూడండి, ఆదిలో దేవుడు ఏం చెప్పాడు? మీరు ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం రండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన స్త్రీతో సహోదరులారా, ఇక్కడ ఆదాము అవ్వలో ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని తప్పి మరి సాతానుడు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మిన తర్వాత వారిని ఏం చేశారంటే ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వారిని గిట్టివేయటం జరిగింది. జరిగిన తర్వాత వారితో ఏమన్నాడంటే ఆ యొక్క స్త్రీ పురుషునికి ఇద్దరికి శాపం పెట్టాడు. ఏమిటి ఆ శాపం? 15 వచ్చింది చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. సర్పము మనుషుడికి ఎప్పుడు కూడా వైరని దేవుడు పెట్టింది. అదేం చేస్తుందంటే మనం దారిలో కనపడితే తెలియక మనం పోయామనుకో టక్కన మడి మీద వేసేస్తుంది కాదు. మనం ఏం చేస్తాం? దాన్ని కర్ర తీసుకొని తల మీద కొట్టేస్తాం. ఇది ఫిజికల్ గా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రవచనం ఇది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. చాలా మందికి అర్థం కాదు. ఆదిలో దేవుడు యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్నట్టు సందర్భం లేదు. అది మాట్లాడుతూ 16వ వచనం అంటాడు, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో నువ్వు పిల్లలకు అందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పి. ఎవరు ఎలాగట? స్త్రీని ఎవరు ఎలాగా? భర్త ఎలా? బైబిల్ వాక్యం ఏది? బైబిల్ వాక్యమే. అతడు స్త్రీని ఏలాలి. ఆ యొక్క భర్త ఇక్కడ చూడండి, మన సహోదరులు చూస్తుంటాం. వారి ప్రసవ వేదన ఎంత వేదనైనా ఎప్పుడైతే బిడ్డ బయటికి రాగానే బిడ్డని చూడటానికి భర్తను చూడటానికి ఇష్టపడుతుంది స్త్రీ. అది దేవుని యొక్క సంకల్పం. అప్పుడు అతడు నిన్ను ఏలును అని అంటున్నాడు. ఎవరు ఎలాలి? పురుషుడు స్త్రీని ఎలాలి. దైవ నియమం. కానీ ఎంతమంది పురుషుని చేత ఏలటానికి ఏలబట్టడానికి ఇష్టపడుతున్నారు? చాలా పెద్ద ప్రశ్న ఇది. సమాజమే సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న ఇది. ఎన్ని కుటుంబాల్లో స్త్రీలు సహోదరుల చేత అంటే భర్తల చేత ఏలబట్టడానికి ఇష్టపడుతున్నారు? అందరం కూడా మరి ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా కుటుంబాల్లో ఈ విషయము లోబట్టడానికి మనసు రావట్లేదు. ఎక్కడ వాస్తవంగా లోబడినటువంటి వాళ్ళకి ఆశీర్వాదం ఉన్నది, పరలోకపు ఆశీర్వాదాలు ఉన్నాయి. లోబడనటువంటి వాళ్ళకి ఒకవేళ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉండొచ్చేమో, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకి ఖచ్చితంగా లేవు. కనుక స్త్రీ సంఘములో ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండి నేర్చుకోవాలి. మరి వారు ప్రార్థన చేయకూడదా? వారు పాటలు పాడకూడదా? అంటే ప్రతి స్థలంలో ఎవరి యొక్క బాధ్యత చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం
8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 8 నుంచి వాస్తవంగా ఈ యొక్క అంశాన్ని మాట్లాడుతూ పోతున్నాడు పౌలు గారు. 8వ వచనం చదువుతున్నారు కదా, చూడండి. కావున ప్రతి స్థలమందును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని కోరుతున్నాను. మరియు స్త్రీలను అనుకువయు సతబుద్ధియుల వారై తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు కలిగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నిలుచుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవీయను. చాలండి, తర్వాత చూద్దాం. 8వ వచనం చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రతి స్థలములో ప్రార్థన చేయవలసినటువంటి వారు స్త్రీల పురుషుల. ఏమండి చూడండి, ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను అన్నాడు. అంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఎవరు ప్రార్థన చేయాలి? మత సంఘాలు ఎవరు చేస్తున్నారు? మా అమ్మగారు వస్తుంది, ప్రార్థన చేస్తుంది. అమ్మగారు రాగానే మళ్ళీ ఇంకొక అమ్మగారు వస్తుంది, పాట పాడుతుంది. ఆమె పోగానే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఒక పాట పాడతాడు. అసలు అయోమయమైన పరిస్థితి సంఘాల్లో. దేవుడు అల్లరికి కడతా అండి. బైబిల్లో చెప్తున్నాడు, దేవుడు ఏమన్నాడు? సంఘములలో అన్ని కూడా క్రమంగాను మర్యాదగా నడుచుకోవాలి. చూడండి ఒకసారి, దేవుడు అల్లరికి కర్త కాదు. చూడండి, మళ్ళీ ఇక్కడికే వస్తాను. 1 కొరింథీ 14వ అధ్యాయము 22 చదవండి. అలాగే పరిశుద్ధుల సంగతులన్నిటిలో దేవుడు సమాధానంలోకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చూశారండి, అంటే ఇప్పుడు ఒక క్రమం అనేది లేకపోతే, అంటే ఒక సీక్వెన్స్, అంటే అధికార క్రమం అనేది లేకపోతే ఏమవుతుంది? అక్కడ అమ్మగారు వచ్చి పాట పాడి ప్రార్థన చేసి పోయిన తర్వాత ఇంకొక ఆమె వచ్చి పాటలు పాడి, మరొక ఆయన వచ్చి ప్రార్థన చేసి, మరొక ఆయన వచ్చి పాటలు పాడి, చివరికి వచ్చి 5-6 పాటలు పాడి, ఎంత అయోమయమైన పరిస్థితి ఉందంటే అసలు అది ఒక క్రమమైన సేవ కాదు. అది వాస్తవంగా మీరు నమ్మండి, నమ్మకూడదు. ఎందుకంటే దైవ సేవలోకి వచ్చి ఒక 25-30 సంవత్సరాలలో నేర్చుకున్నటువంటి వాడిగా నేను చెప్తున్నాను. ఈ రోజు పెద్ద పెద్ద సంఘాలుగా పిలువబడుతున్నటువంటి ఎవరికి కూడా సత్యం తెలియదని చెప్పవచ్చు. మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు. ఎంత పెద్ద గొప్ప నాయకుడై వాడు కోట్లు సంపాదించుకున్నా కానీ వాళ్ళకి సత్యం తెలియదు. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు దేనికి కర్త? సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు? నా యొక్క స్నేహితులు ఒక అతను ఉన్నాడు, స్నేహితులు చెప్పడానికి లేదు, నా క్లాస్మేట్. యాక్చువల్గా 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హాస్టల్లో కలిసి ఉండేవాడు. అతను ఒక సేవ చేస్తున్నాడు హైదరాబాద్. అతను పెట్టే చిన్న పిల్ల, మన సుజిత వయసు ఉంటుంది, ఆమె వచ్చి ప్రార్థన చేసింది. ఆ మైకు పెట్టి ప్రార్థన చేసి ఇక ఆమె ఆమె ఇంకో చిన్న పిల్లలు వాడు ఇచ్చి పాటలు పాడుతుంది. తర్వాత వాళ్ళ భార్య వచ్చి 10 నిమిషాల వాక్యం చెప్పి, ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి 10 వాక్యం చెప్పి. ఏంటి పిల్లలంటే దేవునికి వాక్యం చెప్పడం గర్వులై ఉన్నారు. వాడు బాప్తిసం పొందకుండా వాళ్ళు రక్షణ మార్గాన్ని గురించి మనకి ఇతరులకు బోధించవచ్చా? తెలియట్లే వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది సేవ అనుకుంటున్నారు. జనం కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేది గొప్ప సేవ అనుకుంటున్నారు. ఇప్పుడు నా పిల్లలు కూడా వస్తున్నారు, మీరు చూస్తున్నారు. వాళ్ళకి బాప్తిసం లేకుండా ఇక్కడ రావడానికి అర్హత లేదు. కనుక బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే ప్రభు సేవలో వారు బాధ్యులుగా ఎంచబడతారు. చూడండి, ఇక్కడ పురుషుల గురించి మాట్లాడుతూ, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను అని కోరుతున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్ట్? ఏంటి ఇక్కడ? స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ పోతున్న సబ్జెక్ట్ ఏంటి? ఈ స్త్రీ పురుషుల్లో మరి సహోదరులు కలిసి ఒక చోట కూడా వచ్చారనుకోండి, ఇలాగ ఇంకేదైనా కార్యక్రమం, ఎవరు ప్రార్థన చేయాలి? పురుషులు ప్రార్థన చేయాలి. అంటే ఎలా ప్రార్థన చేయాలి? పవిత్రమైన చేతులు ఎత్తి అని అన్నాడు. పవిత్రమైన చేతులు అంటే అర్థం ఏంటండి?
ఇప్పుడు నేను శుభ్రంగా చేతులు కట్టుకొని వచ్చాను, నేను పవిత్రంగా ఉన్నాను అర్థమా? ఆ అర్థంతో దేవుడు చెప్తున్నాడా? కానే కాదు. కొత్త నిబంధనలు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఉద్దేశమే మాట్లాడాడు కానీ శుభ్రంగా చేతులు కట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసిన వల్ల పరిశుద్ధుడు కాదు వాడు. కాబట్టి ఇక్కడ పవిత్రమైన చేతులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆత్మీయంగా యథార్థమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి అని అర్థం. అలాంటి వారుగా ఉండి వారే ప్రార్థన చేయాలి కానీ పురుష స్త్రీలు ప్రార్థన చేయకూడదు అని అర్థం. ఎందుకు చెప్తున్నాడు అంటే కింద చూడండి, ఆ సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. 9వ వచనంలో, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైను బంగారంతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక. గమనించాలి, అక్కడ కొంతమంది అసలు అలంకరణ వద్దు అని అన్నాడని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మాత్రం కూడా వాళ్ళు ఈ యొక్క భూ సంబంధమైన కొన్ని జ్యువెల్స్ ని వాళ్ళు నిరాకరిస్తున్నారు. మరి నిజంగా నిరాకరించేట వాళ్ళు పూర్తిగా వాటిని అసలు పెట్టుకోకుండా ఉన్నారంటే వాళ్ళ యొక్క బీరువాళ్ళలో మీరు చూడండి, వాళ్ళకి ఎంతో విలువైన ఆభరణాలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే తగు మాత్రము అని అన్నాడు, అంతేగాని అసలు మీరు అలంకరించుకునే వద్దని అనలే. భూ సంబంధంగా సహోదరులకు ఒక చిన్న ఒక చైను లేకపోతే ఒక చెవులకి ముక్కులకి ఆ తర్వాత కాళ్ళకి ఉండటం తప్పనేది ఉద్దేశం కాదా. కొంతమంది అసలు లేకుండానే ఏం చేస్తున్నారు, 3 బాధ్యత వాళ్ళుగా ఉంటున్నారు, మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధియు అనేది అక్కడ ముఖ్యమైనటువంటి అలంకరణ. అంతేగాని అసలు బంగారమే పెట్టుకోవద్దని లేదా అసలు నగలే పెట్టుకోవద్దని చెప్పి దేవుడు చెప్పలే. చూడండి ఆ సబ్జెక్టు, తగు మాత్రపు వస్త్రముల చేతనైను వస్త్రములతోనైను పైన చూద్దాం. తగు మాత్రం వస్త్రముల చేతనే గాని జడలతోనైను బంగారంతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను మీరు అలంకరించుకొనక. అలంకరణ కోసం అయితే వద్దు అంటే. కొంతమంది ఏమన్నారు, మనకు తెలిసినటువంటి వారు కొంతమంది పరిచయం వారిని చూశారు, వాళ్ళు ఎప్పుడు చూసినా ఇక తల దూరంగా గుంజేసి అలా జడలేకుండా వదిలిపెడుతున్నారు. అది కొంత ఆటంకంగా ఉంటుందా ఉండదా, వాళ్ళకి చెదిరిపోతుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కదా అదొక ఇబ్బంది ఉంటుందా ఉండదా, జనరల్ గా మాట్లాడతారు. అదే జడ వేసుకుంటే ఒక చోట నిలబడుతుంది అంతగా, లేదా ముడేసుకుంటే ఒక చోట ఉంటుంది, అప్పుడు ఏ సమస్య ఉండదు. అంటే అసలు జడ వేసుకోవద్దని చెప్పలే, అసలు జడతో అలంకరించుకోవద్దు అన్నాడు. అంటే అలంకరించుకోవడం అంటే ఏంటి? నేను అనేక సార్లు మీతో మాట్లాడాను. ఏం మాట్లాడంటే, చెన్నైలో కోటూరుపురం అనే ఒక స్థలంలో మేము ఉండేవాడు. ఉన్నప్పుడు అప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఈ క్యాన్, వాటర్ క్యాన్, మినరల్ వాటర్. మా ఇంటికి ఒక అతను రోజు ఆటో అతను వచ్చి వేసిపోయాడు, రిక్షా అతను వచ్చి వేసిపోయేవాడు. ఆ రోజు క్యాన్ రాదు, నీళ్ళు అయిపోయింది. ఏంది అని ఫోన్ చేస్తే, సార్ ఈ క్యాన్లు అయిపోయింది సార్ అని. ఎందుకు అయిపోయినాయంటే, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఆమె 25 క్యాన్లు ఎంచుకుంది సార్ అని. ఎందుకు ఎవరి ఫంక్షన్ అంటే, కాదు స్నానం చేయడం కనుక. అంటే 25 క్యాన్లు మినరల్ వాటర్ ఎంచుకొని స్నానం చేసింది. అంటే ఏంటి, మనమేమో వచ్చే గవర్నమెంట్ నీళ్ళు వస్తాయి అక్కడ, మెట్రోపాలిటన్ వాటర్ అని, మెట్రో వాటర్ అని వస్తుంది. ఇట్లా ఇప్పుడు మన రైలు వస్తున్నాయా, అవి దాన్ని మెట్రో వాటర్ అంటారు. దాంతో స్నానం చేస్తున్నాం. వాళ్ళు మినరల్ వాటర్ తోటి 25 క్యాన్లు పెట్టి స్నానం చేసినారు. అంటే ఆమె డబ్బు ఉంది కాబట్టి తప్పు రావట్లేదు ఆమె. కానీ అలాంటి ఎందుకు అంటే తన శరీర సంరక్షణ కోసం. మరి ఆమె అలా చేయటం అనేది, మరి 25 క్యాన్లు నీళ్ళు పెట్టి చేసినా ఒకటే, మామూలు వాటర్ పెట్టి చేసినా ఒకటే, తేడా ఏం లేదు. అంటే అలాంటి అలంకరణ కోసం మీరు చేయొచ్చు అని. స్నానం చేయొద్దు అనలేదుగా, స్నానం చేయొచ్చు, ఏ నీరైనా వాడచ్చు. కానీ ఇక్కడ అదే విధంగా నువ్వు జడలు అనుకోనక, అంటే అలంకరణ కోసం అనుకోనక అని చెప్పన్నాడే కానీ అసలు జడలే అనుకోవద్దు అన్నాడు. ఇక్కడ లేదు. నగలు మామూలుగా అలంకరణ కోసమే నువ్వు వేయొద్దు అన్నాడు కానీ అసలు నువ్వు నగలే వేయొద్దు అన్నాడా? మీరు చూడండి, ఆదిలో చూడండి, అబ్రహాం యొక్క కోడలైనటువంటి రిబ్కాను చూడటానికి ఈ పెద్ద అబ్రహాం దాల్సిన పెద్ద ఎలియేజర్ అనేటువంటి ఆయన పోతాడు. పోయి ఆ యొక్క స్త్రీని చూసిన వెంటనే నా యజమాని యొక్క కోడలుగా ఏమీ సరైనటువంటి దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీ అనుకున్నాడు. వెంటనే ముక్కులకు చెవులకు పువ్వులు పెట్టి బంగారపు ఆభరణాలు ఇచ్చి బహుమానంగా ఇచ్చిపోయినట్టుగా మనం చూస్తాం బైబిల్. అంటే దేవుడు ఉద్ధరణ వాటికి, అవి కొన్ని సిగ్నిఫికెన్స్ ఉన్నాయి వాటికి.
కొంతమంది స్త్రీ అనేటువంటి దానికి గుర్తు ఏంటంటే ఆమె చెవికి ముక్కుకు ఒక కమ్మి పెట్టుకోవటము, ఆ తర్వాత ఒక చెవికి పోగు పెట్టుకోవటము, మెడలో ఒక చిన్న చైన్ వేసుకోవటము, ఆ తర్వాత కాళ్ళకి పట్టలు వేసుకోవటం అనేది స్త్రీ యొక్క సంకేతం. అది ఇవన్నీ మనం వేసుకున్నాం, ఏమవుతుంది చెప్పండి. నేను వేసుకున్నా ఉదాహరణకి చెవికి 2 రింగులు పెట్టుకొని ముక్కుకు పెట్టుకొని కాళ్ళకి పట్టలు వేసుకొని నేను వచ్చానుకోండి, ఏమంటారు నన్ను? అడ్డిగా నువ్వు అంటారా? అది స్త్రీలకు చేసేటువంటి పని. అది ఇప్పుడు ఈరోజు మళ్ళా పురుషులు కూడా చేస్తున్నారు అనుకోండి, పెద్ద రింగులు పెట్టుకొని చేస్తున్నారు, అది సరైన విధానం కాదు. అయితే ఈ విధంగా మరి యొక్క సహోదరులు ఏం చేయాలంటే అలంకరణ కోసము బంగారు నగలు అనేటివి పెట్టకూడదు. ఇప్పుడు మన దేశంలో కొన్ని ఆచారాలను చెప్పకుండా కొన్ని కట్టుబాట్లు మనం చూస్తున్నాం. మన ఇండియాలో తాలిబొట్టు లేకపోతే సహోదరిని వెలుగులో ఇస్తున్నారండి. తాలిబొట్టు లేకుండా పోతుంది అనుకోండి, ఏమంటే భర్త లేడు అనుకుంటా. కాబట్టి కొంచెం చిన్న చూపు ఉంటుంది. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకున్నట్టుగా, అందుకే నేను ఫస్ట్ చదివించవచ్చు, ఏవి రమ్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటిని చేయండి అని అన్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాటిని మనం చేస్తే తప్పులేదు. అదే కాళ్ళకు పట్టీలు లేకుండా లేదా మెట్లు లేకుండా, మెట్లు కూడా ఖచ్చితంగా పెట్టాలని నేను చెప్పలేదు, ఒక లేకుండా తర్వాత ఏమీ లేకుండా పోతుంది అనుకోండి, ఒక స్త్రీ చూసేవాడు కొద్ది లోకుగా ఉంటుంది, ఏమి భర్త లేడు అనే ఒక చిన్న చూపు అనేది వస్తుంది. కాబట్టి అలాంటిది రాకున్నట్టుగా మనం చేసుకుంటే తప్పు లేదు. కానీ అలంకరణ కోసము మనం ఈ మధ్య ఫేస్బుక్ లో చూసామండి, కర్ణాటకలో ఒక స్త్రీ దాదాపు 10-15 కిలోలు వేసేసి నగలు. అంటే ఎందుకు వేసింది ఆమె? తనకు అంత విలువ కలిగినటువంటి ఆభరణాలు ఉన్నాయి అని చెప్పి చూపించుకోవడానికి వేసింది అనేది మనకు అర్థమవుతున్నాము. దానికోసం మనం వేసుకోవాల్సిన అవసరం ఉన్నదా క్రైస్తవ స్త్రీలకి? లేదు. అందుకని ఏమన్నాడంటే చూడండి, అక్కడ స్త్రీలు అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైను, బంగారంతోనైను, ముత్యములతోనైను, మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక. అసలు వీటికి ప్రాధాన్యత ఇవ్వద్దని దేనికోసం ఇవ్వద్దు అంటున్నాడంటే అలంకరణ కోసం ఇవ్వద్దని అంటున్నాడే కానీ అసలు వేసుకోవద్దని మాట దేవుడు చెప్పలే. మీరు చూడండి, ఈరోజు కొంతమంది ఒక బ్యూటీ పార్లర్ పోతే ఒక సిట్టింగ్కి దాదాపు 3,000 పెట్టి వస్తున్నారు. మీరు చూస్తున్నారు లేదు? నేను మొన్న ఒక ఇక్కడ కొత్తగా శివశంకర్ థియేటర్, అదే ఆదిత్య థియేటర్ పక్కన పెట్టారు. అది అక్కడికి చూద్దాం కట్టించుకొని పోతే ఒకటి చెప్తున్నాడు, ఒక రేట్ చెప్తున్నాడు 650, ఆ తర్వాత ఏదో బేసు బ్లూ అట, అది మొత్తం 1000 రూపాయలు, 1500 చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే అలంకరణ కోసం. వాటి కోసం మనం వీటిని ఇలాంటి వాటిని ధరించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి తర్వాత 10వ వచనం. వీళ్ళు ఎలా ఉండాలంటే సహోదరులు దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఏది అలంకరణ సహోదరులకి? సత్క్రియలు. సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మనం క్రైస్తవ సహోదరులకి సత్క్రియలు ఏంటంటే సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్నటువంటి సాపలు వేయటము, ఓడవటం, తోడవటం, ఆ తర్వాత పేదవాళ్ళని ఆదరించడం, వాళ్ళకి సాయం చేయటము, ఇవన్నీ సత్క్రియలు. మరి ఎంతమంది సహోదరులు సత్క్రియలు చేతముతో అలంకరించుకుంటున్నారంటే అవి లేవు, స్త్రీలకు అది లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే దైవభక్తి గల వారని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకున్న వాళ్ళలో స్త్రీ. తర్వాత పాయింట్ ఏంటంటే మన పాయింట్ ఇదే 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వాళ్ళను ఏం చేయాలన్నా? స్త్రీ పాట పాడొచ్చా? వచ్చి ఇక్కడ మనం ఉన్నప్పుడు చెప్పాలి, మీరు ఆన్సర్ తీసుకురావాలన్నా విజయప్రద చెప్పాలి. పాట పాడచ్చా? పాడకూడదు. ఎందుకు పాడకూడదు? మనం చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట. దేవుడు చెప్పిన మాట మనం లోపడాలని మనసుని ఖచ్చితంగా మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. లోపడాలని పోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆస్వాదించడం చెప్పిస్తాడు. ఇది దేవుని యొక్క నియమం. స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వాళ్ళను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించటకైను పురుషుని మీద అధికారం చేయటకైను ఆమెకి నేను సెలవు ఇవ్వను.
ఏం చేయకూడదట? ఉపదేశించకైను బోధించకైను పురుషుని మీద అధికారం చేయటకైనా నేను సెలవేయను అన్నాను. ఎక్కడ బ్రదర్ అధికారం చేసేది? ఎక్కడ బోధిస్తుంది? పాటలు పాడితే మీరు అనుకోవచ్చు, ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పాడుతుందంటే మనకి ఎలా బోధిస్తుంది ఆమె అని మనం అనుకోవచ్చు. బోధిస్తుందా లేదా? చూడండి, మొదటి కొలసి 3:15, 16, 17 వచ్చిన ఒకసారి చూడండి, అసలు ఆమె బోధిస్తుందా లేదో. ఎక్కడంటే కొలసి 3:16 చదవండి ఒకసారి. సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానం చేస్తూ సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని అన్నాడు. ఏం చేయాలంటే అక్కడ చూడండి, సంగీతములు కీర్తనలు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకడు ఏం చేయాలి? బోధించడం ఎలా జరుగుతుంది? కీర్తనలు, పాటలు, సంగీతాలన్నా కూడా అది ఒక పద్య భాగాల్లో ఒక భాగం అన్నమాట. సంగీతాలు అంటే ఇన్స్ట్రుమెంట్లు కాదు, అది వేరే సబ్జెక్ట్. మనం ఒక్కోసారి మనం మాట్లాడడం మీరైనా. అప్పుడు ఈ యొక్క పాట పాడేటువంటి సమయంలో బోధన ఉన్నదా లేదా? ఏమంటే పాట పాడేటప్పుడు బోధన ఉన్నదా లేదా? ఉన్నది. చూడండి అక్కడ ఏమన్నాడు? బోధనతో బోధించు, ఒకరికొకరు బోధించు అంటే ఎలాగో. ఇప్పుడు మన తెలంగాణ జానపదాల్లో అన్ని కూడా ఈ రోజు ఉన్నటువంటి ఆ యొక్క కళాకారులందరూ కూడా తెలంగాణ రాకముందు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాటలు వాటి చేత ప్రజలు ఏం చేశారు? చైతన్యం తీసుకొచ్చారు. ఎలాగొచ్చిందంటే వారు పాడే పాటల వలన మనకి ఇక్కడ నాటింది. ఇది రైట్ అని చెప్పి మనం అనుకుని ఏం చేసామంటే ఆ బోధన వల్ల కొంతమంది ఉత్సాహం భరితలై పోరాటాలు చేశారు. అంటే ఇక్కడ కూడా మనం ప్రభువుని గురించి బోధించే అంటే పాటలు పాడేటప్పుడు అది ఏం చేస్తుంది? మనల్ని మనం బోధిస్తుంది అనమాట. సహోదరి వచ్చి బోధిస్తుంది, పాట పాడుతుందంటే ఏం చేస్తుంది? బోధిస్తుంది. మరి ఆయనకి పురుషుని బోధించవచ్చు ఆమె. మరి ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు అలాగే బోధించకుండా అంటే స్త్రీల చేత పాటలు పాడించుకుంటున్నారు చెప్పండి? మీరు ఎవరినైనా ఆలోచించండి. మరి ఆయన బోధిస్తూ సహోదరికి అవకాశం ఇచ్చి పాడిస్తున్నాడు. ఆయన మనం ఈరోజు గొప్ప అంటున్నాము. మరి ఆయన రైట్ అయినా చూడండి ఒకసారి. దేవుని యొక్క దృష్టికి ఆయన యథార్థంగా ఉన్నాడా? రామారావు బ్రదర్ లేడు కదా. మరి అలాంటి వాడితో మనం జత చేసేవనుకోండి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మనల్ని చెబుతుందా లేదా? అప్పుడు వాళ్ళు దేవుడిని దృష్టిలో శాపరుస్తారు అనుకోండి, అప్పుడు మనం కూడా ఏమవుతాము? అంతే కదా. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దానికి మాత్రమే మనం అవకాశం ఇవ్వాలి. అంటే దాన్ని మాత్రం నమ్మాలి తప్ప ఆయన గొప్పోడును, ఆయన్ని ఎక్కువ మంది జనులు ఫాలో చేస్తున్నారను, ఏంటి వాళ్ళకి ఎక్కువగా మరి ఆర్థికమైనటువంటి అంగబలము జనబలం ఉందని చెప్పి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు, వారితో మనం చర్చ చేయకూడదు. కనుక అలాంటి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి మరి శాపగ్రస్తులై ఉన్నారనేది బైబిల్లో దేవుడు చూస్తున్నటువంటి విషయం. చూడండి, ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఎందుకు బోధించకూడదు, మరి ఎందుకు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. 12వ వచనం నుంచి 12 వరకు చదువుదాం. 11, 12 వచనం వరకు చదువుదాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వాళ్ళు స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించటకైను పురుషుని మీద అధికారం చేయటకైను ఆమెకు సెలవివ్వను. ఏం చేయలేదు దేవుడు? అధికారం ఇవ్వలే. మరి దేవుడు అధికారం ఇవ్వకపోయినా నేను గుంజుకొని చేశాను అనుకోండి, దాన్ని ఏమంటే బై ఇంగ్లీష్ ఒక పదం ఉపయోగిస్తాను, యుసర్ప్ అని అంటాడు. అంటే గుంజుకోవడం, అధికారం గుంజుకోవడం. అంటే పురుషునికున్న అధికారాన్ని గుంజుకొని స్త్రీ వచ్చి అధికారం చెలాయించింది అనుకోండి, అది దేవునికి ఇష్టమైనటువంటి పని ఖచ్చితంగా కాదు. అందుకని ఏమన్నాడంటే 13వ వచనంలో, మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడింది కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను, అందుకోసమే ఆమెకు ఆయన అధికారం ఇవ్వలేదు. మనకు అర్థం కాకపోవచ్చు ఒకవేళ ఎందుకు ఇవ్వలేదు దేవుడు. స్త్రీ ఏమైనా జ్ఞానంలో తక్కువ ఉన్నదా, చదువులో తక్కువ ఉన్నదా, లేకపోతే మాటల గాత్రంలో అంటే ఆ యొక్క అందమైన స్వరంలో ఏమైనా తక్కువ ఉన్నదా? మన కోసంగా పాటలు బాగా రావు. మనకి పురుషులకి పాటలు బాగా వాళ్ళని వదిలిపెడితే చక్కగా పాడతారు.
నేను కాదంటలేదు. కానీ వాళ్ళు వదిలిపెట్టి చక్కగా పాడుతారని దానికోసం మనం దేవుని యొక్క ఆజ్ఞ మీరుతామా? ఏమండి, మీరొచ్చా? మీరకూడదు. చూడండి ఏమంటున్నాడు, స్త్రీ మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడింది కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అందును బట్టి ఏం చేయలేదు దేవుడు? స్త్రీకి పురుషుని మీద ఆధిపత్యం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. కనుక మన కుటుంబాల్లో మన యొక్క సహోదరులు ఎప్పుడైతే పురుషుల మీద ఆధిపత్యం చేయకుండా పురుషుని యొక్క అధికారానికి లోపడతారో అప్పుడు వాళ్ళు దేవుని దృష్టికి ఆస్వాదించబడతారు. చదువుదాం 1 పేతురు 3వ అధ్యాయం. ఒకటో వచనం ముందుగా, అటువలే స్త్రీలారా ఏం చేయాలంటే సహోదరులు, అర్థమవుతుందండి సహోదరు కదా? లేకపోతే కేకేఆర్ బ్రదర్ ఎన్ని మా గురించి చెప్తున్నాడు, మీరు ఏమన్నా దేశస్తున్నారు మనసులో? ఏమండి చెప్పాలా? నన్ను తిట్టట్లేదు కదా. కాబట్టి దేవుడు ఏమన్నాడు చూడండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. నా భార్య నాకే లోబడాలి అంతే. ఎవరు లోబడకూడదు? వాళ్ళ అన్నయ్యకో వాళ్ళ నాన్నకో ఇంకెవరికి పక్కింటోడుకు లోబడటానికి అవకాశం లేదు. అది కరెక్ట్ కాదు. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే తమ స్వపురుషులకు లోబడి ఉండి, అందువల్ల ఒకవేళ వాళ్ళు ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే, అంటే ఒకవేళ నేను బాప్తిసం తీసుకోకుండా సత్యం లేదనుకోండి, అయినప్పటికీ కూడా నాకు బోధించవచ్చు ఆమె. చూడండి ఏమంటే చదవండి, వచ్చిన 2వ వచనం. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యను నరబడి వలన రాబట్టవచ్చు. చూశారండి, వాక్యము లేకుండానే సహోదరి యొక్క లేదా సహోదరి యొక్క ప్రవర్తనను బట్టి ఏం చేయబడుతుంది? భర్త రాబట్టబడవచ్చు, అంటే క్రీస్తులోనికి మార్చబడవచ్చు. అంతేగాని నేను ముందు నేర్చుకున్నా కాబట్టి నువ్వు లోబడాల్సిందే, నీకు వాక్యం చెప్పాల్సిందే అని చెప్పి అంటానికి లేదు. ఇది ఎంతమంది సేవకులు తెలుసండి? ఈ రోజు నేను ప్రశ్న అడుగుతున్నా యూట్యూబ్ ముఖంగా, రేపు అంటే యూట్యూబ్ లో వస్తుంది కాబట్టి యూట్యూబ్ ముఖంగా నేను అడుగుతున్నా, ఎంతమంది మహానాయకులు చెప్పబడేటువంటి దైవ సేవకులు చెప్పబడేటువంటి వారు ఎంతమంది తెలిసింది? ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే, అంటే భర్తలు, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భర్తల అంటే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టవచ్చు. అంటే భార్య పవిత్రమైన ప్రవర్తనతో నడుచుకుంటున్నప్పుడు భర్త ఏం చేస్తాడు? ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటాడు, మారడానికి అవకాశం ఉంది. కానీ ఇలాంటి ఒకవేళ తన తెలివి ఎక్కువగా ఉంది, తన భర్త కంటే ఎక్కువ చదివింది, అందువలన ఎక్కువ జ్ఞానం ఉందని చెప్పుకుని ఆయన బోధించడానికి అది దేవుని యొక్క నియమం కాదు, దేవుని యొక్క నిర్ణయం కాదు. కాబట్టి ఎలా ఉండాలంటే 3వ వచనం చూడండి, స్త్రీలు జడలను కొనడి, బంగారు నగలు పెట్టుకునడి, వస్త్రములు ధరించుకునడి, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. ఉండొద్దనలే, చెల్లుకోద్దనలే, వస్త్రం ధరించొద్దనలే, తర్వాత గీ పెట్టదనలే, అంటే నగలు పెట్టుకోవటం కూడా వద్దనలే. చూడండి, అక్కడ వెలుపటి అలంకరణ కోసం అయితే వాటిని మీరు చేయొద్దు. కానీ మామూలుగా ఈ సమాజంలో ఏకమైన విధంగా ఉండాలి, కనపడాలి కాబట్టి దానికోసం చేసుకోవచ్చు, తప్పలేదు. తర్వాత చూడండి 4వ వచనం, ఎలాంటి గుణం కలిగి ఉండాలి? సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి పిలవగలది. ఒకవేళ నా భార్య వచ్చి నాకంటే ఎక్కువగా పాట పాడి జ్ఞానంగా పాడింది అనుకోండి, బోధించింది అనుకోండి, అది విలువ దేవుడు. నాకు ఎప్పుడైతే లోపడుతుందో, హృదయంలో తగ్గింపు కలిగి ఉన్నదో, అది దేవుని దృష్టికి పిలవాలి. మనకి అది కావాలన్నా, లేకపోతే మనుషులు మెచ్చుకుంటున్నారనే దానికోసం మనకి వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పి మనం జనరల్తో మనం గొప్పతనం చాటుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది. మాకు తెలిసిన ఒక బంధువులు ఒక ఆమె డినామినేషన్ ఆమె, వాడి ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, అన్నయ్య రండి అన్నాను. సరే అని చెప్పి నేను పోయా. అమ్మ నేను వస్తే వాకింగ్ చెప్పడానికి అవకాశం ఇస్తాను, వస్తారు యాప్ తీరు. ఇక ఆడిపోయిన తర్వాత
సరైనది పిలిచిన తర్వాత ఏం చేసిందంటే వాకింగ్ చెప్పడానికి అవకాశం ఇవ్వాలన్నా ఆమె మనిషి పాటల పుస్తకం ఒకటి తెచ్చుకుంది, బైబిల్ ఒకటి తెచ్చుకుంది, పోయి ఇట్లా నడుచుకుంటూ పోయి అడిగి ఏం చెప్పిందంటే పాటలు పాడుతాయి. ఇక మేము ఒకటి కూర్చున్నాం. అంటే ఆమె ఏం చేసిందంటే మాకు ఉన్నది ఆ యొక్క తలంతో మేము చేయగలం, మీరు ఎందుకు చేయాలనే భావంతో ఆమె చేసేసి మరి నాకు మాటలు చెప్దామని నేను కూడా ఆశపడ్డా, చెప్పే అవకాశం ఇవ్వాలి. అంటే వాళ్ళ యొక్క భావన ఏంటంటే మేము తినగలనే కదా, ఇక మీరేం చెప్పేది మాకు రేపు భావంతో ఆమె ఉన్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను. కాదంటారా? అదే భావన ఆమెలో. కానీ ఎలాంటి ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ అంటే తన యొక్క హృదయంలో తగ్గింపు కలిగి ఏ యొక్క స్త్రీ అయితే సాధువైనటువంటి మృదువైనటువంటి బాధ్యత కలిగి ఉంటుందో ఆ యొక్క స్త్రీ యొక్క స్త్రీని దేవుడు ఏం చేస్తున్నాడు? మిక్కిలి దేవుని దృష్టికి ఆమె విలవగలది అని అంటున్నాడు. ఇక చివరిగా ఆ శారాన్ని గురించి మనం చదవండి 5 ఆలోచనలు. అటువంటి దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సంపురుషులకు లోబడి ఉండలేక తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ అతనికి లోబడి ఉండెను. ఏంటంటే సహోదరి సహోదరులారా చూడండి 5వ వచనంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు శారా కావచ్చు, ఆ తర్వాత రిబ్కా కావచ్చు, తర్వాత లేయా కావచ్చు, ఆ తర్వాత ఇంకా యాకోబు యొక్క భార్యలు కావచ్చు. సరే వాటి గురించి మనం చూసినట్లయితే వాటిని ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం పేరు చదవం. తర్వాత ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేశారు చూడండి, వారు తమ భర్తలకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకుని వచ్చే ఈ రోజు కొంచెం మీ సహోదరులందరూ కొద్దిగా గట్టిగా వాక్యం పడుతున్న వాళ్ళు వచ్చేవాళ్ళ వాళ్ళ మంది చేస్తారా? ఏమండి వచ్చేవాళ్ళం చెప్తాగా తప్పకుండా చెప్పు. అయితే ఈ యొక్క సందర్భంలో సహోదరులు ఏం చేశారంటే అక్కడ పూర్వంలో వాళ్ళు తమ భర్తలకు వారు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకుని 6వ వచనం చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచిందండి? యజమానుడు అని పిలుస్తూ అతనికి లోబడి ఉండెను. భర్తని యజమానుడు అంటే అర్థం ఏంటండి? యజమానుడు అంటే బాస్ కదా. అంటే ఆయన ఒక వ్యక్తిని నేను యజమానుడు అంటుందంటే నేను దాసుని అర్థమే కదా. శిరసైనా యజమాను అన్నా బాస్ అని ఒకటే కదా. అప్పుడు వాళ్ళని ఒక వ్యక్తిని యజమానుడు అని అంటుందంటే నేను నీకు దాసుని. అప్పుడు తన భర్త ఆమె యజమానుడు అన్నదంటే తను ఏమైందని చెప్పి ఒప్పుకుంది? దాసురాలు. దాసులు అంటే అర్థం ఏంటంటే బానిస అన్నది. మీరు ఆ పదంని ఇంగ్లీష్ లో చూస్తే డూలాస్ అనే ఒక గ్రీక్ పదం ఉపయోగించబడిందంటే డూలాస్ అంటే ఏంటంటే బానిస. ఇశ్రాయేలు ఆ యొక్క దేశంలో మరి దాసులు ఉండేవాడు. ఆ యజమానునికి వాళ్ళు అమ్మబడిన తర్వాత వాడికి ఏ అధికారం ఉండదు. యజమానుడు చిత్తమే చేయాలి 24 గంటలు. మరి అలాంటి మరి ఈమె తన భర్తకి నేను దాసురాలని ఏం చెప్పిందంటే నువ్వు నాకు యజమానుడివి, నేను నీకు బానిసని అని చెప్పి ఒప్పుకోను. ఈరోజు ఎంతమంది స్త్రీలు అలా చేస్తున్నారు? నేను నీకు దాసురాలని అని చెప్పి ఎంతమంది స్త్రీలు ఒప్పుకున్నారు? లోకమంతా విచిత్రంగా మారిపోతుందండి చూస్తుంటే. ఇదంతా దేవునికి విరోధంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. మరి